హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కల్పన తెలియంటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో ఏందనేది మీరు తమిళ పైన చూశారు. నన్ను అందరూ కూడా ఏమన్నారంటే, ఈ మధ్య కాలంలో నేను వాషింగ్ మిషన్ అని, గీజర్ అని, అలాగే పరుపు అని, బెడ్ అని ఇలా అయితే చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను కదా, ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశాను. అప్పుడు ఏంటంటే, నీ కాడ బాగా డబ్బులు ఉన్నాయి, అందుకే ఇవన్నీ కూడా కొన్నావు అని చెప్పైతే అన్నారు. నేనేమంటున్నానంటే, అందరం కూడా కష్టపడతాము, నాకనని కాదు, మనందరం కష్టపడతాము. కానీ పొదుపు చేయటం అనేది మనం తెలుసుకోకపోతే ఎంత డబ్బులు సంపాదించినా మనం ఏమీ కొనలేము. ఎక్కడికక్కడ ఖర్చు అయిపోతూ ఉంటాయి. కొన్ని మనం కట్టడి చేయగలిగితేనే మనకి డబ్బులు కనిపిస్తాయి. మనం పొదుపు చేయటం ముఖ్యం అన్నమాట. ఎంత వస్తుందని కాదు, మనం ఎంత పొదుపు చేయగలుగుతున్నాము, ఎంత జాగ్రత్తగా వాడుకుంటాము అనేదే పాయింట్. అది తెలియకపోతే ఎన్ని డబ్బులు వచ్చినా ఖర్చు అవుతానే ఉంటుంది, కానీ కనిపించవు, మనం ఏం కొనలేం కూడా. పొదుపు ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనేసి అయితే అనుకుంటాం కదా. ముఖ్యంగా ఫస్ట్ అయితే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా మాట్లాడుకోవాలన్నమాట. ఒకరు చెప్పుకొని మన ప్రాబ్లమ్స్, మనకు వచ్చే ఆదాయము అన్నీ డిస్కషన్ చేసుకొని స్టార్ట్ చేయాలి. పొదుపు అంటే మనందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, 10,000 జీతం వస్తుంది, సరిపోతుందా? 15,000 జీతం వస్తుంది, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, సరిపోతాయా? ఇంటి ఖర్చులే సరిపోవట్లేదు, ఇంకా పొదుపు ఎక్కడ చేస్తాము అనేసి ఇలా అయితే ఆలోచిస్తాము. అసలు నిజంగా పొదుపు చేయాలి అనుకుంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే, హస్బెండ్ వైఫ్ మధ్య మంచి బాండింగ్ ఉండాలి. వాళ్ళిద్దరూ ఏ సమస్యనైనా, ఏ ఇబ్బందినైనా ఇద్దరు కూడా కలిసి చెప్పుకొని ఓకే ఇలా చేద్దాం, అలా చేద్దాం అని మాట్లాడుకోగలగాలి. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటేనే మనం పొదుపు చేయగలుగుతాము, 10 రూపాయలు దాచిపెట్టుకోగలుగుతాము, మన ఫ్యూచర్ ప్లానింగ్ ఆలోచించుకోగలుగుతాము. ఫస్ట్ మనకు ఉండాల్సింది హస్బెండ్ వైఫ్ మధ్య బాండింగ్. అది కానీ కరెక్ట్గా ఉంటే నెలకి 10,000 జీతం వచ్చే వ్యక్తి కూడా కొద్ది రోజుల తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు, డబ్బు పొదుపు చేస్తాడు. ఖచ్చితంగా ఇది నిజం. ఇద్దరి మధ్య బాండింగ్ అనేది లేకపోతే వాడికి 1,00,000 రూపాయలు వచ్చినా కూడా ఎప్పటికే అప్పుడు ఖర్చు అయిపోతాయి, కానీ డబ్బు కనిపించదు, ఏమీ హ్యాపీగా ఉండలేడు. ఫస్ట్ ఉండాల్సింది బాండింగ్, అది ముఖ్యం. ఇప్పుడు నేనైతే ఒక 15,000 జీతంతో మనం ఎంత సేవ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. మీరు అనుకోవచ్చు, 15,000 రూపాయల జీతంతో ఏం పొదుపు చేస్తాము, ఇప్పుడు ఖర్చులన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి, మనం ఎంతవరకు సేవ్ చేస్తామనేసి అనుకుంటారు. కానీ మనసు ఉంటే మార్గం ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, అండర్స్టాండింగ్ అనేది ఉంటే 10,000 రూపాయలు కూడా మనం కొంత పొదుపు అయితే చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక బడ్జెట్ అయితే వేసిన అనమాట. 15,000 రూపాయలతో మనం ఎంతెంత ఖర్చు చేసుకోవచ్చు, ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఇందులో ఎంత మిగులుతుంది అనేది ఇప్పుడు నేనైతే చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ ఫాలో చేసింది, నాకు వర్క్ అయింది మంచిగా. నేను యూజ్ చేసిన ఈ ట్రిక్స్ అనేవి మీకు చెప్తాను, మీకు యూస్ఫుల్ అయితే చూడండి. ఎందుకంటే అందరూ 20,000, 30,000, 50,000 అట్లా తీయలేరు కదా. తక్కువ జీతంతో లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏవో కొనాలి అని ఆశ పెట్టుకొని తీసుకోవాలని కోరికతో కూడా అడ్జస్ట్మెంట్లు కాక ఖర్చులు ఎక్కువైపోయి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనైతే ఇలా ఫాలో అప్ చేసి నేనైతే చాలా డబ్బులు అయితే సేవ్ చేసినాను. అది నేను ఎలా చేసినాను అనేది మీకు చూపిస్తాను, మీకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. చూసేద్దాం రండి. ప్రజెంట్ అన్నీ కూడా కాస్ట్ పెరిగిపోయినాయి, అందువల్ల మినిమం 15,000 జీతం అయితే ఉంటుందన్నమాట. మ్యారేజ్ చేసుకునేటప్పుడు 15,000 నుంచి 20,000 జీతం అయితే ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అయినాక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉండాలి కాబట్టి ఎలా ఉండొచ్చు అంటే, 15,000లో కూడా మనం ఎలా సేవ్ చేసుకోవచ్చో చూద్దాము. ఇక్కడ నేనైతే రూమ్ రెంట్ 2,000 వేసానండి. గ్యాస్ బిల్ వచ్చేసి 1,000 రూపీస్, పాల బిల్లు 1,000 రూపాయలు వేసాను, కరెంటు బిల్లు 500, రైస్ 1,300, సరుకులు 1,500 నుంచి 2,000 వరకు ఉంటుంది. కూరగాయలు నెలకొస్తే 1,000 రూపాయల దాకా అవుతాయి. అలాగే ఫోన్ రీఛార్జులు ఇంకెట్టలేదన్నా ఒక 500 అయితే అవుతుంది. ఇక బండి అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి, ఖచ్చితంగా ఉంటుంది. బండికి పెట్రోల్కి అయితే ఒక 500 వేసుకోవాలి. ఇక హాస్పిటల్ అయితే ఎట్లేదన్నా ఉంటుంది, ఒక 1,000 రూపాయలు అయితే వేస్తున్నాను.
టోటల్ ఎంత అయిందండి? టోటలు 10,300 అవుతుందన్నమాట. ఇక 200 కలుపుకొని 10,500 వేసుకోండి. 10,500 వేసుకుంటే ఇంకా ఇందులో మనకి ఎంత మిగులుతుంది? 4,500 మిగులుతుంది. చూసారు కదా, ఇలా వచ్చిన ఈ 4,500ని 2 భాగాలు చేసి కొంత అమౌంట్ మీరు సేవింగ్లో పెట్టుకోండి. కొంత అమౌంట్ని ఏదైనా చీటీపాట కట్టుకోండి. కట్టేసినప్పుడు ఏమవుతుందంటే మీ అందరికి ఐడియా ఉండుంటుంది. చీటీపాట ఒక 10 మంది కలిసి డబ్బులు కడుతుంటారు. అలా కట్టడం వలన ఆ డబ్బులు ఏంటంటే నెల నెల మనకు తెలియకుండానే చీటీ కడుతూ ఉంటే ఒకసారి అమౌంట్ తీసుకోవాలంటే మనకి దగ్గర ఎట్లేదన్నా 60-70 ఏళ్ళు కానీ ₹1,00,000 దాకా వస్తుంది. ఆ అమౌంట్ని మనం నమ్మకంగా ఉండే వాళ్ళకి అన్నా బయట ఇచ్చినామనుకోండి, వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని మన దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ యాడ్ చేసి మనం ఈ చీటీ కట్టేయచ్చు. ఇంకా చీటీ కంప్లీట్ అవ్వదు కదా, అలా చీటీ అయితే రన్ చేసుకోవచ్చు. మనకి ఆడ అమౌంట్ అయితే ఉంటుంది. ఇంకా మనం సేవింగ్లో కొంత అమౌంట్ పెట్టుకున్నాం కదా, ఆ అమౌంట్ని కూడా మనం ఇలా ఏదైనా కట్టుకోవడమో లేదా సేవింగ్లో పక్కన పెట్టుకోవడమో చేయొచ్చు. ఇలా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట డబ్బులు. ఏది చేయాలన్నా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకొని మంచి బాండింగ్తో ఇదైతే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బయట ఒక్కొక్కరు చూసినప్పుడు నేను అలాంటి కొనాలి, ఇలాంటి కొనాలి, అలా తీయాలి, ఇలా తీయాలనేసి ఇలా థింక్ చేస్తూ ఉంటాము. అలా అసలు చేయకూడదు. ఆ తీసే టైం వస్తుంది, అప్పుడు మనము కొంటాము. ఫస్ట్ వాళ్ళైనా సరే ఫస్ట్ ఎవరైనా ఇలా సేవ్ చేసుకొని డబ్బుని పొదుపు చేసి పైకి వచ్చిన వాళ్ళే. అది మైండ్లో పెట్టుకోవాలి మనం. మీకైనా నాకైనా ఎవరికైనా కూడా ఉపయోగపడే ఒక మాట చెప్తానండి. ఇదిగైతే మనసులో పెట్టుకోండి. ఏంటంటే మనం ఎంత సంపాదించినా, ఎంత దాచిపెట్టినా, ఎంత కూడబెట్టినా మనకి, మన పిల్లలకి, తర్వాత జనరేషన్ కోసం, మన తరానికి నెక్స్ట్ తరం కోసం మనం దాచి పెడతాము. మనం గొప్పగా ఎదగాలనేసి కష్టపడతాము. కష్టపడాలి, పడదాము. కానీ మనం ఏం చేసినా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చేయాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. సరేనా? ఎప్పుడైనా సరే మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి ఏది చేయకండి. మనం సంపాదించే ఈ ఆస్తులు, అంతస్తులు ఏవైనా సరే ఇవన్నీ తీసుకుపోయి హాస్పిటల్లో డాక్టర్ ముందు పెట్టేసి నా ప్రాణం కాపాడన్నా కూడా ఆయన కాపాడలేడు. మన ఆరోగ్యం ఏదైతే చెడిపోయిన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురమ్మనో తీసుకురాలేడు. ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రానిది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చేయండి ఏ పనైనా. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. యూట్యూబ్ ఇంకొంతమందికి సజెషన్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. యూస్ఫుల్ అవుతుందనేసి అనుకుంటున్నాను. మీ అందరికి కూడా నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఓకే, టేక్ కేర్, బాయ్.